వీరులు కావాలమ్మా దేశాన్ని గురించి ధర్మపన్నాలు వల్లించడం మేమంతా ఉన్నాం పద్యాలు పాడతాం వీరులు కావాలి అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు వచ్చిన కొత్త ఫ్యాషన్ దయచేసి మానేయండి ఎవరు తినేది వారు తినండి పౌరుషాలు బ్రాహ్మణులు తినద్దనరమ్మా అందరిని మానేయించాలి అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతాం మేమంటే మీరందరూ మానేశారు మా వాళ్ళు మొదలెట్టారు కమ్మవారు రెడ్లు కాపులు ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు తినమని అర్థం కాదక్క నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా పౌరుషం ఇవాళ చాలా అవసరం అది మానేసేసి మనం ప్రకృతి వైద్యం అండి పొద్దునే 2 దొండకాయలండి మధ్యాహ్నం 2 బీరకాయలండి పొయ్యి మీద పెట్టమండి పొయ్యమండి జంతువుల అలా తింటామండి ఎక్కువగానే పోసుకుంటాం దెబ్బైపోతుంది దేశం ఏం తినేవాడు అది తినాలి ఎక్కువ తినద్దని చెప్పారు శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెప్తున్నా రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా దేవతలు రామకృష్ణుడు క్షత్రుడు హాయిగా తిన్నారు ఏం లోపం లేదు రామాయణంలో స్పష్టంగా అందుకే సిగ్గుపడాల్సిన పని లేదు దేవుడు మాంసం తినడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మనిషిని మరో ఆయన చెబుతున్నాడు నువ్వనే తవురికి ఇక్కడ ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు అది తప్పు కదే వశిష్ఠుడు తినలేదు సంతోషించాడు రాముడు తినాలి వశిష్ఠుడు తినకూడదు